ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన మన జీవితాల్లో మన విశ్వాసానికి శ్రమల రూపాల్లో పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పుడు విశ్వాసంలో మరింత బలంగా మనముండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్లు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయించే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. శ్రమల్లో దేవునికి మరింత దగ్గరగా జీవిస్తూ దేవుని మహిమ సంబంధమైన కార్యాలు చూచినట్లు అనుభవించినట్లు ఒక పౌలు శీల వలె దేవుణ్ణి మహిమపరిచే ఆత్మీయతను కలిగి ఉందాం. దానియేలు వలె దేవుణ్ణి ప్రేమించే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. ఈ విషయాలు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక విషయాన్ని క్రీస్తుని కలిగిన క్రైస్తవ సమాజం మర్చిపోకూడదు. అదేంటంటే క్రీస్తు ఎదుట శ్రమలు, నిందలు, అవమానాలు, అపహాస్యాలు ఓడిపోయాయి, పారిపోయాయి. అదే రీతిగా ఆయనను కలిగి ఉన్న, ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో కూడా ఆయన యందు మనం విశ్వసించి ఆయన మీద ఆధారపడినప్పుడు అవి మన ఎదుట కూడా ఓడిపోతాయి, పారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ క్రీస్తుచే విజయోత్సవంతో ఊరేగించబడుదుముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానము లేవీకాండము 25వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నది. ఈ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇశ్రాయేళ్ల 7వ సంవత్సరపు పంటను ఇశ్రాయేళ్ల దాసులకు, దాసీలకు, వారి పనివారికి, వారితో నివసించు పేదవారైన పరదేశులకు ఆ 7వ సంవత్సరపు పంటను వారికిమ్మని, వారికి విడిచిపెట్టమని, అది వారికి ఆహారమగునని దేవుడు చెప్పినట్లు లేవీకాండం 25వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధంగా చెప్పినప్పుడు ఒకవేళ ఇశ్రాయేలులో ఒక సందేహం కలగవచ్చు. అదేంటంటే 7వ సంవత్సరపు పంటను దాసులకు, దాసీలకు, పనివారికి, పరదేశులకు మేమిస్తే అయ్యా, ఒకవేళ వారికి ఇస్తే మరి 7వ సంవత్సరంలో మా పరిస్థితి ఏంటి, మా పోషణ ఏంటి, మేము ఏం తినాలి, మేము ఏం సమకూర్చుకోవాలి అని వారిలో ఒక సందేహం కలగవచ్చు. గనుక దేవుడు ముందుగానే ఆ సందేహాన్ని ఎరిగి లేవీకాండం 25వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. 7వ ఏట మేము ఏం తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో అని దేవుడు చెబుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీకాండం 25వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగుజేయనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించొద్దు. నేను చెప్పిన పని మీరు చేస్తే, నేను చెప్పినట్లు మీరు చేస్తే, నేను చెప్పినట్లు మీలో ఉన్న దాసుల ఎడల, దాసీల ఎడల, పనివారి ఎడల, పరదేశుల ఎడల మీరు కనికరము చూపినట్లయితే నేను మీకు రెట్టింపు దీవెన 6వ సంవత్సరంలోనే అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటను ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చి దేవుడు చెప్పినట్లు వారు చేసినప్పుడు దేవుడు 6వ సంవత్సరంలోనే 3 ఏండ్ల పంటను దేవుడు వారికి అనుగ్రహించి రెట్టింపు ఆశీర్వాదమును దేవుడు వారికి అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మాట ఇచ్చి ఆ వాగ్దానమును వారి పట్ల నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆనాడే కాదు, ఈనాడు ఆయనను విశ్వసించి ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న మన జీవితంలో కూడా ఇటువంటి రెట్టింపు ఆశీర్వాదములను దేవుడు మన జీవితంలో కలుగు చేసే దేవుడై ఉన్నాడు. అయితే ఎప్పుడు ఇటువంటి వాగ్దాన దీవెనలను మనం పొందుకోగలమంటే దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు, దేవుడు చెయ్యమనేది మనం చేసినప్పుడు, అదేవిధంగా దేవుని ప్రేమను మనం కలిగి
ఇతరుల ఎడల కనికర స్వభావం, కనికర పడేవారిగా, ఇతరుల ఎడల దేవుని ప్రేమను చూపేవారిగా మనం ఉన్నప్పుడు, ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చిన రీతిగా నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదననే వాగ్దానపు ఆశీర్వాదమును, రెట్టింపు ఆశీర్వాదమును మనము దేవుని ద్వారా పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్పింది మీరు చేస్తే, దేవుడు చేయమనేది మీరు చేస్తే, అదేవిధంగా దేవుని ప్రేమను ఇతరుల ఎడల మీరు కనుపరిచినట్లయితే దేవుడు రెట్టింపు ఆశీర్వాదమును, రెట్టింపు దీవెనను, రెండంతల మేలును అన్ని విషయాల్లో మీకు కలుగు చేస్తానని దేవుడు ఈ వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయతను కలిగి నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఎలా అనే అటువంటి ప్రశ్నలు మీరు కలగకుండా, దేవుడు చెప్పింది గనుక మీరు చేస్తే ఎలా అనే పరిస్థితి లేకుండా, ప్రశ్నలు సందేహాలు కలగకుండా, అనుమానాలు కలగకుండా దేవుడు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదాలు, రెండింతల మేలు, సమృద్ధితో మిమ్మల్ని నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి దేవుని ద్వారా ఇటువంటి గొప్ప వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానమును మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు చెప్పింది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేయటను బట్టి 6వ సంవత్సరంలోనే రెట్టింపు ఆశీర్వాదమును వారు చూచినట్లు దేవా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అదే రీతిగా దేవా మీరు చెప్పినట్లు మేము చేస్తే, దేవ మీరు కలిగి ఉన్న ఆత్మీయతను మేము కలిగి ఉంటే రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఆశీర్వాదాలు, రెండింతల మేలులు అన్ని విషయాల్లో మీరు మాకు కలుగు చేస్తారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా దేవా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయమని, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ఆయుష్ను దీవించండి, వారు తలపెట్టే కార్యాల్లో, ప్రయత్నాల్లో మీరు వారికి తోడుగా నడిపించి, నీ సన్నిధి, నీ కాపుదల వారికి తోడుగా నడిపించి, అన్ని విషయాల్లో దేవ మీరే వారికి తోడే ఉండి గొప్ప కార్యాలు వారు చూచినట్లు మీరే సహాయం చేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.